హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీహాన్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పెసలు ఇంకా కాల్షియం ఎక్కువగా ఉండే రాగులు యూస్ చేసుకుని హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనం ఒక కప్పు పెసలు తీసుకోవాలి. అంటే సుమారు 200 గ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పెసలు ఎంతైతే తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ అంటే ఒక గ్లాస్కి సగం గ్లాస్ రాగులు తీసుకుంటాం. ఇక్కడ మనం యూస్ చేస్తున్న పెసలు ఇంకా రాగులు రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివండి. చిన్నపిల్లలకైతే తప్పనిసరిగా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ రెండింటిని మనం మంచిగా వాష్ చేసుకోవాలి. నార్మల్గా రాగుల్లో బాగా డస్ట్ అనేది ఉంటుంది. అది ఎంత కడిగినా కానీ త్వరగా పోదు. అందుకని 4-5 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోండి. రాగుల్లో ఉన్న డస్ట్ మొత్తం పోయేదాకా మంచిగా కడిగి దానిని ఒక 8 నుండి 10 గంటలు నానబెట్టండి, లేదా రాత్రి మొత్తం నానబెడితే సరిపోతుంది. ఇంకా మనం మార్నింగ్ లేచి చూసేసరికి అవి బాగా నానిపోయి ఉంటాయి. ఇక అందులో ఉన్న వాటర్ని వంపేసుకోండి. ఇంకా అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పెసలన్నీ ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఒకవేళ ఈ పెసలు అనేవి మన మిక్సీ జార్కి ఎక్కువగా అయినట్టయితే మనం దీన్ని 2 సార్లుగా చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఒక అర టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం, ఇంకా 2 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులో వాటర్ని యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనం దోశకి మనకి ఎంత కన్సిస్టెన్సీ అయితే కావాలో అలా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది బాగా నలిగిపోయాక మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇక్కడ మన కన్సిస్టెన్సీ చూసి వాటర్ కావాలన్నా సాల్ట్ కావాలన్నా ఇంకా యాడ్ చేసుకోండి. ఇంకా అంతే అండి, మన హెల్దీ దోశ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏం పులియబెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే మనం వేసేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో వంట సోడా కానీ పిండి ఏమీ అవసరం లేదు. ఇక డైరెక్ట్గా మనం ప్యాన్ని హీట్ చేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అస్సలు ఆలస్యం చేయకుండా మన దోశ వేసేసుకుందాం. ఇక దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశ అనేది ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇంకా దీన్ని రెండో వైపు కూడా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన హెల్దీ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డేకి కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి.